సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ బస్ ప్రమాదం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం బట్టబయలైంది. మద్యం సేవించే శివశంకర్ నడిపినట్లుగా బైక్ నడిపినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు చెప్పినట్లు శివశంకర్ 2 సార్లు మద్యం కొనుగోలు చేశాడు. QR కోడ్తో తనిఖీ చేయకుండా మద్యం అమ్మకాలు చేశారు. నకిలీ మద్య నియంత్రణకు QR కోడ్ విధానం పునరుద్ధరించినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. QR కోడ్తో తనిఖీ చేయకుండానే మద్యం అమ్మారు షాప్ నిర్వాహకులు. శివశంకర్ కొన్న మద్యానికి నకిలీ తనిఖీ ఎందుకు చేయలేదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 19 మంది నిండు ప్రాణాలను బలిగొంది ఏపీలోని విచ్చలవిడి మద్యం అమ్మకం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మనకి బయటకి కనిపించడానికి ఒక బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ బైక్ రోడ్డుపైనే పడి ఉంది. సో 2-3 బస్సులు దాన్ని దాటి తప్పించి వెళ్ళాయి. కానీ ఈ ప్రమాదానికి గురైన కావేరీ బస్ మాత్రం దానిపై నుంచి వెళ్ళడంతో, స్పీడ్లో కంట్రోల్ చేయలేమని దానిపై నుంచి వెళ్ళడంతో జరిగిన ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. ఒక్కసారి ఆ ప్రమాదపు బ్యాక్ మనం వెళ్తే దీనికి కారణం మద్యం. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ప్రతి వీధికి ఒకటి ఉన్న ఈ బెల్ట్ షాపుల్లో మద్యం లభించడం వల్లే అర్ధరాత్రి తర్వాత కూడా మద్యం తాగి విచ్చలవిడిగా కంట్రోల్ లేని టైంలో ఇలాంటి ప్రమాదాలకు గురి కావడం, దాని ద్వారా జరిగిన ఒక పెద్ద ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. ఎలా చూడాలి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు? నడిపినటువంటి 2 వీలర్ శివశంకర్ ఆ తెల్లవారులు కూడా, అంటే రాత్రి 7 గంటలకు ఒకసారి, 8 గంటల 25 నిమిషాలకు ఒకసారి ఆ పెద్ద టేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేసినట్టు సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయింది. అంతేకాకుండా ఆ మద్యం కొనుగోలు చేసిన తర్వాత తెల్లవారులు ఎక్కడ కొనుగోలు చేసి వినియోగించారన్నది ఒక అంశం అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం విధానం, ఇటీవల నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం ఫ్యాక్టరీలు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత QR కోడ్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది, జీవో కూడా జారీ చేసింది. నకిలీ మద్యాన్ని నియంత్రించడం కోసం ఈ QR కోడ్ విధానాన్ని అమలు చేసినట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి శివశంకర్ ఎక్కడైతే పెద్దటేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ దగ్గర మద్యం కొనుగోలు చేశాడో, అక్కడ నకిలీ తనిఖీకి సంబంధించినటువంటి ఎటువంటి తనిఖీ జరగకపోవడం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. QR కోడ్ విధానాన్ని ఎందుకు ఆ షాపు అమలు చేయడం లేదు, ఎందుకు అసలు అక్కడ QR కోడ్ విధానం ద్వారా తనిఖీ చేసి అమ్మలేదు? ఎందుకంటే శివశంకర్ 2 సార్లు అదే షాప్ లో 7 గంటలకు ఒకసారి, అదేవిధంగా రాత్రి 8 గంటల 25 నిమిషాలకు ఒకసారి 2 సార్లు ఆ మద్యం షాపు నుండి మద్యం కొనుగోలు చేసినట్టు సాక్షాత్ ఎక్సైజ్ అధికారులు దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు. కానీ ఎక్కడ కూడా QR కోడ్ విధానం ద్వారా తనిఖీ చేసి అది నకిలీదా కాదా అని తనిఖీ చేసి అమ్మకం జరిగినట్టు లేనట్టుంటారు. ఇంకొక వైపు తెల్లవారులు తాగినటువంటి మద్యం ఏ విధంగా తాగారు, 8:30 తర్వాత ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడ తాగారు, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏది కూడా ఎక్సైజ్ శాఖ ప్రకటించకపోవడం కూడా అనేక అనుమానాలు దావచేసింది. సో రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం అనేది ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదానికి ఈ మద్యం విధానం, లోపభూయిష్టమైనటువంటి మద్యం విధానం ఏ విధంగా కారణమైందన్నటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఆల్రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. ఊరు, వాడ, బడి, గుడి, హైవే ఎక్కడ సందుకి బెల్ట్ షాపులు. అక్కడనేమో సీఎం గారు, మన రాష్ట్ర సీఎం, బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే విచ్చలవిడిగా బెల్ట్ షాపులో మద్యం అమ్మడం జరుగుతుంది. ఇది అందరూ చూసిన విషయమే. అయితే ఈరోజు ఆ పిల్లోడు మద్యం సేవించడం వల్లనే వాళ్ళు నమ్ముకున్న ఈనాడు పేపరే మద్యం మత్తులో జరిగిందని చెప్పి రాసిన సంఘటన ఉంది. ఆ పిల్లోడు ఆ టైంలో మద్యం దొరకకపోయింటే ఆ పిల్లోడు ఆ పరిస్థితిలో ఇదే పెద్ద టేకూరు, చిన్న టేకూరు మధ్యన పెట్రోల్ బంకులో సీసీ ఫుటేజ్ ద్వారా ఆ పిల్లోడు రౌండ్ కట్టు కొట్టడము, ఆ పిల్లోడు అరసడము గట్టిగా, ఆ పిల్లోని బిహేవియర్ సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చింది. లక్ష్మీపురం బెల్ట్ షాపులు అనేది హైవే రోడ్డు పక్కన, గుడి పక్కన, బడి పక్కన మొత్తం పెద్ద విస్తరించిన గ్రామం ఇది లక్ష్మీపురం. ఇక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్మడం అనేది వాస్తవం. 20 మంది మరణానికి కారణమైంది చిన్న వయసులో మందు సేవించడం వల్లనే. ఈరోజు ఎన్నో కుటుంబాల మధ్యన, భార్యాభర్తల మధ్యన కొట్లాటలు అయితేనేమి, అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు అయితేనేమి, ఫ్రెండ్స్ స్నేహితుల మధ్యన కొట్లాటలు అయితేనేమి, ఈ మద్యం అనేది మద్యపానం, అంటే మధ్యలోనే పానాలు తీసేదాన్నే మద్యపానం అంటున్నాం. ఈ మద్యపానం వల్లనే ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇదే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు సూచించుకొని మద్యపానం వల్ల ఎంతమంది కుటుంబాలు అన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు ఇంతమంది మద్యం మత్తులో చనిపోయినాడని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ప్రశ్నిస్తలేరో ఒక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కు మధ్యాంధ్రప్రదేశ్ అని నామకరణ చేయడం మంచిది. ఎందుకంటే ఇది ఒకప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తా అన్న మన ముఖ్యమంత్రి గారే
దీన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా గుడి పక్కన బడి పక్కన రోడ్ల పక్కన విచ్చలవిడిగా అమ్మకాలు జరిపి యువతను పెడదవలో పట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్కు విచ్చలవిడిగా 24 గంటలు మద్య షాపులలో మందు విచ్చలవిడిగా అమ్మడం నుంచే అని ఒక రకంగా ధృవీకరించుకోవచ్చు. ఎందుకంటే ఈ మందు ఈనక లేకుంటే ఆ టైంలో ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీదకి పోరు, ఆ యాక్సిడెంట్ జరగదు. బస్ ప్రమాదం మృతుల డిఎన్ఏ రిపోర్ట్స్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి. 18 మంది డిఎన్ఏ పరీక్షల వివరాలు వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను తరలించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు చర్యలు తీసుకున్నారు. కర్నూలు మార్చి వద్ద అంబులెన్స్లు సిద్ధం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.